ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కృప కనికరం వల్ల మా దేవారికమైన ఉంటున్నాను. స్థుతులు హుత్నభారత తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంత నచ్చిందంటే ఇదండి. మీ ఆత్మనపడాత్మతో మీ సన్నిధిన కార్యక్రమంలో ఆదరించి అంతవరకు మీరు అధ్యక్షులుగా నాకు అనిపించండి. పాటల్లో వాక్యం నడిపించి మీన మనకి మహిమ గ్రంథాలు నీ బిడ్డలకి వినగలిసేమని గ్రహిమందసుకు విత్తపడే అంశాలను దీవించి ఆశ్రయించి ఫలించగలుగుతూ యేసు నామంలో మేము ఫలించి అభివృద్ధి సాగించమే మీన మనకి మహిమ గ్రంథాలు యేసు నామం అడుగుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రియ సహోదరుడు, మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు క్రీస్తు యొక్క జననములో ఉన్నాం. క్రీస్తు యొక్క జననము ఫస్ట్ వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఒకటి జీసస్ బోర్న్ చెప్పుకున్నామండి. ఇప్పుడు దానిలోకి వెళ్తున్నాం. మనం ముఖ్యంగా మొట్టమొదటిగా ఎవరు యేసులోకి చూశారో తర్వాత చూశారో దాన్ని మాట్లాడుతారు దేవుడు. ఇప్పుడు మనం ఏంటండి క్రీస్తు జననం అసామాన్యమని మాట్లాడుతుంది. ప్రియ సహోదరుడు, ఆయన పుట్టినప్పుడు ఏమైంది పడుతుంది? రెండుగా ఏర్పడుతుందండి. ఏంటంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం పెడుతుందండి. కంటున్నాడుగా యేసుప్రభు ఆయన పుట్టినప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం ఏర్పడుతుంది. మరి ఎక్కడుందండి బైబిల్ అన్నారు ముఖ్యంగానండి. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు ఏర్పడిందండి. ఏంటి? క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అప్పుడు లెక్కలు ఏర్పడినాయండి. కాబట్టి అదే మనకు ఆధారం ముఖ్యంగా. ఎక్కడన్నా బైబిల్లో అంటున్నారని ముఖ్యంగా చాలామంది అండి. ఇదే మనకు ఆధారం అండి. ఎందుకంటే ఆయన పుట్టిన 11వ రోజునండి అన్న బైబిల్ చెప్తుంది కదా. 11వ రోజు మనం తీసుకెళ్ళండి అక్కడికి. ఎక్కడికి? దేవాలయం ఎక్కండి. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. ఆ శిశువు నాకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయన పెట్టిరి. చూడండి, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా, చాలామంది ఎక్కడుంది బైబిల్ ఎక్కడుందని ఇక్కడ ఇచ్చి డేట్ అంటే 8వ దినము అని ఇచ్చేయండి. 8వ దినం అంటే అర్థం ఏంటి? 8వ రోజు పుట్టినప్పుడు. అప్పుడు పుట్టినాక 8వ రోజు అండి. బైబిల్ ఎక్కడుంది? 20వ తారీఖు ఎక్కడుంది అంటారండి. మనం లెక్కేసుకుంటే అక్కడి నుంచి మనం ఫస్ట్ నుంచి లెక్కేసుకుంటే ఆయన పుట్టిన అంటే వెనకెళ్తే కరెక్ట్గా 20వ తారీఖు వస్తుందండి. అర్థమవుతుందండి ప్రియ సహోదరుడా. ఆయన పుట్టిన కానించి ఏర్పడిన లెక్కలండి. ఒకటి ఎక్కడి నుంచి ఏర్పడిందండి. అంతకుముందు లెక్కలు లేవండి. లెక్కలనే బైబిల్ అసలు ఎక్కడ లోకంలో లేవండి అనుకుంటే. ఆయన పుట్టిన కానించి ఏర్పడిన లెక్కలను తెచ్చేయండి. 1/1/2024 ఎంత తిట్టినామన్నాడు. ఆయన పుట్టిన 8 రోజులు లెక్కలు వచ్చేయండి. ప్రియ సహోదరుడా, ఆ దేశంలో లెక్క ఉందండి. ఆయన డేటు ఆ దేశంలో ఉండి. ప్రియ సహోదరుడా, మళ్ళీ చెప్తున్నానండి. ఆయన పుట్టిన 8వ దినమున లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువు నాకు సున్నతి చేయవలసిన 8వ దినము బైబిల్లో ఉందండి. అక్కడ 8వ దినము లెక్కేసుకోండి. పుట్టాడాయన. పుట్టినాక కరెక్ట్గా 8 రోజు ఉంది. ఆ రోజుని సున్నతి చేయాలి. అప్పటి నుంచి లెక్క చెప్పండి. 1 అక్కడ వచ్చిందండి. 1 ఇక్కడ 1/1/2024 వస్తాం. రేపు జనవరి 1 అండి. మరి ఎక్కడి నుంచి లెక్కండి? కరెక్ట్గా డిసెంబర్ 20 జరుగుతుందండి. ఆయన పుట్టింది కరెక్ట్గా 20 తారీఖున ఎక్కడండి. కాదని అంటే ఎవరికి వీల్లేదండి. అర్థమైందండి. వినుసున్న ప్రియ సహోదరుడా, శ్రోత జాతీయండి. 1/1/2024 వస్తుంది రేపు జనవరి 1కి. ఆయన పుట్టిన కానించి లెక్కలు వచ్చినంతమంది లెక్కలు లేవండి అసలు లోకంలో. అసలు ప్రపంచంలో లెక్కలు లేవండి. కాబట్టి ఆయన అంటే మహాజ్ఞాని. ఆయన మహాజ్ఞాని, దైవపుత్రుడు, లోకరక్షకుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ప్రియ సహోదరుడు చోట మరి ఇక్కడ ఆ కాలంలో యెషయా ప్రవక్త గొప్ప ప్రవక్త అండి. ఆశ్చర్యకరుడు అన్న అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానవతి చెప్పాడండి ఇక్కడ విరంగాన దేవుడు. ఎందుకంటే ఆయన ఒక్కడే, ఇంక ఈ లోకంలో ఎవరు లేరని ముఖ్యంగా. ప్రియ సహోదరుడు చోట మరి ఆయన గొప్ప దేవుడు, జీవంగల దేవుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఆయనకి సమస్తమును సాధ్యం. కాబట్టి తానే ఒక సుజునికి మీకు చూపును ఆలకించుడి, కన్య గర్భవతి కుమారుడికి అతని ఇమ్మని పేరు పట్టును. అది మొట్టమొదటి చెప్పాడండి. 9వ అధ్యాయము 6వ వచనం ఉండు. ఎలా అనగా మనకు శిశువు పెట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా, మనం ఈ లోకంలో ఇక్కడ రాజ్యాలు ఏంటంటే, ఈ లోక రాజ్యం ఏంటంటే అశాశ్వతం. 5 years అండి. అసెంబ్లీస్ ఉంటాయి మనకి. లోక్సభ అసెంబ్లీ ఉంటాయండి. 5 years ఉంటాయండి. అదేంటది? హిజ్ కింగ్డమ్ ఈజ్ ఎవలాస్టింగ్ కింగ్డమ్. మన దేవుని రాజ్యం ఉండే శాశ్వత రాజ్యం పోయేది కదండి. దానికి వాటర్ కావాలంటే నువ్వు కూడా ఆయన మాట వినాలి. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాట సత్యం ఉంది, ఆయన మాటలో ఆయన వెలుగైనాడు, ముఖ్యంగా సత్యమైనాడు, జీవమైనాడు. చూడండి, క్రిస్మస్ అంటే ఏంటంటే వెలుగు. క్రిస్మస్ అంటే వెలుగు.
క్రిస్మస్ అంటే రక్షణ, క్రిస్మస్ అంటే లైట్ వెలుగు, క్రిస్మస్ అంటే లైఫ్ జీవం అండి. క్రిస్మస్ అనగా ఆయనే మార్గం సత్యం. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళాలంటే మార్గం ఏంటంటే ఆయన ఒక్కడే. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 14 అన్నాడు, నేనే ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్ అంటాడు దేవుడు. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. లూకాసు సువార్త 2లో అన్నాడు, వెన్నే పరలోక సంజము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానము కలుగును గాక. ఈ మాట ఎవరన్నారండి? పాట పాడారండి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక. ప్రియ సహోదరుడా, మరి ఈ లోకంలో మనుషుల్లో సమాధానం లేదండి. నో పీస్, సమాధానం లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఒంట్లో సమాధానం లేదు. ఒంటి ఏంటంటే ఆరోగ్యం అండి. నడుంచి అరకాలకి అన్ని పుళ్ళు గాయాలు పడుతుంది. ప్రతి మనిషికి అంతే అడగకున్నాడండి, బంధించబడినట్టు కదా. ఆయన రావడం మనకి వెలుగు వచ్చింది, జీవం వచ్చింది, స్వస్థత కలిగింది ముఖ్యంగా. ఎందుకంటే ఆయన ఇవన్నీ నేను ముఖ్యంగా నువ్వు నమ్మటమే ఆలస్యం. అందుకే మాకు 9:8 అన్నాడు, నమ్ముడని నీ వలన అయితే నమ్మడానికి సమస్తము సాధ్యము. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ దౌ కాన్స్ విల్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ దర్ బియర్. అసలు నమ్మట్లేదు నా మనిషి. ఎందుకంటే నమ్మట్లేదంటే సాతాను నిన్ను ఆవరించి నిన్ను పరిపూర్ణ మింగేసి, ఎందుకంటే సాతాను ఉద్దేశం ఏంటంటే నిన్ను పరిపూర్ణంగా ఆవరించేసి మింగేసి ఆనిక రాజ్య సాతాను రాజ్యం ఏంటి చెప్పండి. సాతాను రాజ్యం ఏంటండి? నిత్య నరకం, ఎవర్ లాస్టింగ్. అదేంటి? హెల్, నిత్య నరకం అండి. ఎవర్ లాస్టింగ్ హెవెన్ ఇది, ఎవర్ లాస్టింగ్ హెల్ అనేది. దాంట్లో తీసుకెళ్ళిపోయి నేను నరకంలోకి తీసుకెళ్ళి నరకంలో పడాలని ఉద్దేశం సాతాను. నిన్ను వలేసి లాగుతున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడా, మరి దేవుడు మన పుట్టింకానికి కాపాడుతున్నాడండి. ఆయన పేరు సేవియర్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విషయంలో నడక పడక కూర్చోవడం లేదు అన్ని కూడా దేవుడు మనం కాపాడి రక్షించి ఆయన రాజ్యానికి పరలేతున్న దేవుడు. ఆయనలో గొప్ప శక్తి ఉంది. ఆయన గొప్ప దేవుడు అండి. యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకమును ఎంతో అంటే నో లిమిట్, ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యము పొందినట్టు ఆయన మనకు అనుగ్రహించాను. ఆయన మనకు అందించాడు. క్రిస్మస్ అంటే గిఫ్ట్ అండి. ప్రియ సహోదరుడా, దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయన ఎవరిని? యేసుప్రభువు అండి. ఇక్కడ జాతకం ఈ వాక్యంలో ఉన్నప్పుడు గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. దేవుడు లోకమని ఎంతో ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ ఉండదు. ప్రియ సహోదరుడు మన అంటారు అగాపే అంటారు దీన్ని, గ్రీక్ వర్డ్ అండి. అగాపే అంటే హద్దులేని ప్రేమ. ఆయన కుమారుడిని మనకి గిఫ్ట్గా ఇచ్చాడు ఈ లోకానికి. ఆయన ఇచ్చాడు, ఇక తండ్రి ఇచ్చాడండి. చూడండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు. ఆయన ద్వారా మనం పుడుతున్నామండి. ఎట్లాగంటే చెప్తాను దేవుడు చూడండి, పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయన మనకు అనిపించిన. ఆయన ద్వారా వస్తున్నాడు మనకు నిత్యజీవం వస్తుందండి. నిత్యజీవం అనేది లోకంలో ఎక్కడ దొరకదు ప్రియ సోదరుడా, అది యేసులో దొరుకుతుంది ముఖ్యం. ఆ నిత్యజీవనం మనకు అడిగించాడు. ఆయన ద్వారా మనకు నిత్యజీవం వచ్చిందండి. ఆ నిత్యజీవనం పొందుకుంటే నిత్యరాజ్యం మనం వెళ్తాను. అది అనేక ప్రేమ అండి. దేవుని ప్రేమ అగాపే ప్రేమ అండి. ప్రియ సహోదరుడా, ఆయన దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన ఆ ప్రేమ ముఖ్యంగా. ఆ ప్రేమ వల్ల మనం ఆయన దయ పొందుకుని ఆయన రాజ్యానికి వారలు అవుతామండి. అన్నీ కారణం ఏం లేదండి. మొట్టమొదటిగా ఆయన పుట్టినప్పుడు ఎవరంటే గొల్లలు అండి. ఎవరంటే గొల్లలు. లూకాసు వార్త 2:15 చదువుకున్నామని చూడండి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళాను. తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువుకు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేమునకు వెళ్ళి సుతమరండని యుగంతో చెప్పుకుని త్వరగా వెళ్ళి ఆ మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న ఆ శిశువును చూసిరి. ఎవరన్నారండి? మొట్టమొదటి గొర్రెలు చేరండి వెళ్ళి గవ్వ. ఆ దూత వచ్చి చెప్పినాడు. దూతమాలని విన్నారు. విని వెంటనే వెలుగ్గి భయపడి విని ఆ చెప్పించేసారండి. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో మనం ఏంటంటే దేవుడు చెప్పింది చేయాలండి. చెప్పినట్టు ఇచ్చింది ఎవరంటే గొర్రెలు చేశారండి. వెంటనే మాట విన్నారు. వెంటనే వాళ్ళు చలికాలంలో వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి యేసు ప్రభువును చూశారండి. చూడటం అంటే ఏంటంటే మ్యాచ్ ఫైట్ అంటాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. వాళ్ళు అప్పుడు బతుకుండా పుట్టినప్పుడు చూశారండి. ఇప్పుడు కూడా చూస్తున్నాను. మన దేవుడు కనబడే దేవుడు, జీవం గల దేవుడు, పరిశుద్ధుడు, నిశ్చుడు, ఆయన సమస్తము సాధ్యం అండి. మొట్టమొదటిగా అది చూశారండి వాళ్ళు. ఎవరో గొల్లలు చూశారండి. నేను కూడా ఒకరోజు ప్రార్థిస్తానండి.
ఎప్పుడంటే 1990 ఫిబ్రవరి 12 అండి. ఎలా ప్రార్థించారండి ప్రియ సోదరుడా? ఆహారము నీళ్లు మానేసి ఉపవాసం ఉండి, నేను బీఎస్సీ బిడిసానండి, పులిరోసులు పనిచేస్తున్నాను టెంపరీగా. అయితే చేసినప్పుడు సెలబ్రిటీ ప్రార్థన చేశానండి. అప్పుడు ఎడ్ని గారు ప్రిన్సిపల్ గారు ఉన్నారు. చేసినప్పుడు 10 రోజులు మంచిగా తాగలండి. ఎలా ఉంటారు మనిషి అంటే అప్పుడు నాడు దేవుడు, మ్యాన్ షెల్ నాట్ లివ్ ఇన్ బ్రెడ్ బట్ బై ది ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. అది జరిగింది నాలో నిజంలో. మనిషి రొట్టె వలన మాత్రం జీవించడు కదా దేవునికి, మాట వల్ల 10 రోజులు మంచి కూడా తగలేదండి. ఆహారం కదా, ఆహారం నీళ్ళు లేకుండానండి. యేసు ప్రభు మరి శిష్యులు, మరి తర్వాత భక్తులు కూడా ఉన్నారు. దాని 20 రోజులు ఉన్నారు. అలాగే యేసు ప్రభు 40 రోజులు ఉన్నారు. మోషే 40 రోజులు ఉన్నారు. అదేవిధంగా నేను 10 రోజులు ఉన్నాను. మంచిలో కలగకున్నాను. ఎవరు ఎలాగండి అప్పుడన్నాడు కదా, మనిషి రొట్టె వలన మాత్రం జీవించడే కానీ దేవుని యొక్క మాట వలన జీవిస్తానని చెప్పాడు దేవుడు. ఈ రోజులో చాలామంది కొన్ని డినోమినేషన్ల ఉపవాసం ఉన్నారండి. నిజమైన ఉపవాసం ఉన్నారండి. ట్రూ ఫాస్ట్ అంటారు ఇంగ్లీష్లో. నిజమైన ఉపవాసం ఉంటే ఆ పవర్ నీకు వస్తుంది అనుకుంటాను. ప్రియ సహోదరుడా, ఎలా ఉన్నాడంటే ఆయనే మనలో ఉన్నాడు. మొట్టమొదటిని దాహం వేస్తున్నానండి, అప్పుడు దేవుని వస్తుందండి వదిలేసాను. సెకండ్ డే మస్ట్ బి ఆహారం కావాలంటుందండి, నీళ్ళు కూడా కావాలండి, దేవుని కడుపుండి. అలా 1, 2, 3, 4 తరగతి ఖచ్చితంగా బాడీ ఆహారం కావాలండి, బాడీ అండి 3 నుంచి కాడదండి. ఇక దేవునే చూసుకుంటే అది వేస్తామండి. ఆహార పానీగా ఆయనలో ఉండే ముఖ్యంగా ఆయన మనకి ఇచ్చేయండి. చూసినప్పుడు అప్పుడున్నాడు, మనిషి రొట్టె వల్ల మాత్రం దేవుని యొక్క మాట వల్ల జీవిస్తానని చెప్పాడు దేవుడు. అప్పుడు వచ్చాడు నాకండి దేవుడు. 10 రోజులు అయిపోయాక మాట్లాడాడు, యూ డిడ్ నాట్ స్విన్ బట్ ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ. నాకు ఉద్యోగం వచ్చిందండి, గవర్నమెంట్ బీఎస్సీ బిడి కాబట్టి మున్సిపాలిటీ ఇస్తున్నానండి. ఆర్డర్ వచ్చాయండి. ఆర్డర్ అమ్మని వెళ్తే నేను వెళ్ళదు. ఇక్కడ ఈ ఆర్డర్ ఇచ్చాను నాకు దేవుడు, యూ డిడ్ నాట్ స్విన్ బట్ ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ. మీరు నన్ను ఏర్పడుతున్న నేను ఏర్పడుతున్న నిమిస్తాను చెప్పాడు. అప్పటి నుంచి భయపడుతున్నాను. ఐ నెవర్ ఫెయిల్స్ ఇన్ ప్రేయర్స్. ఎక్కడ తప్పాలతాను దేవుడు, ఎప్పుడు కాల్ చేస్తాను. శక్తులు, దయ్యాలు అన్నీ కూడా ఆయన నామంలో లొంగిపోతాయి. కాల్ చేస్తాను దేవుడు. చిన్న సేవకుడైనాడు కానీ ఆయన కార్యకపోయాడు. ప్రియ సహస్రుడు, ఆయనలో ఏమన్నా పర్ఫెక్ట్నెస్ ఉంది, ఆ పర్ఫెక్ట్నెస్ నాకు ఉందండి. నాకేం దేవుడు కృప ఏంటంటే ఏది ఆశించాలండి ఎవరి దగ్గర వెళ్ళి పర్ఫెక్ట్గా ప్రార్థిస్తానండి, నాకు ఇచ్చినదండి. అప్పుడు దేవుడు కార్యం చేస్తానండి. ఆయనకి సమస్తము సాధ్యం చెప్పేటి పనులు. నమ్ముడ నియమాలను అయితే నమ్మడానికి సమస్తము సాధ్యం. అలాగే చేస్తానండి. ఇఫ్ దౌ కాన్స్ విల్ ఆల్ థింగ్స్ ఆర్ పాజిబుల్ తెలుగుతుంది. ముఖ్యంగా ప్రియ సోదరుడా, ముఖ్యంగా ఈ లోకం మనకు కావాల్సింది కదండి. ఈ లోకం కాదండి. ఆయన మొత్తం చెప్పిందంటే ఆయన నీతిని రాజ్యాంగం అని చెప్పాడు. సీక్ ద ఫస్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అండ్ యూ అట్లా మొదట నా నీతి రాజ్యాంగం అది ప్రణిస్తాను. అది ఎత్తామండి ముఖ్యంగా. అంతేనండి చేసేది. నాకు ఏమి కదువు చేయలేదు దేవుడు. మాకు 2 అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలు జాబ్ చేస్తున్నాడు. ఆయన పెద్ద ఆయన సజీవన, 2 ఆయన రైల్వే చేయండి. వాళ్ళకి ఏమైనా దేవుడు ఇచ్చేయండి ఉద్యోగాలు. వాళ్ళు మంచి స్టేట్ ర్యాంక్స్ అయ్యారు ఇంటర్మీడియట్లో. దేవుడు ఇచ్చిన మార్కులు అన్నీ ఉండి అలా బట్టిగా మార్పు వచ్చేసింది. ఎందుకంటే నేను ఇది నమ్మానండి, దేవుడు నమ్మాను. ఏమన్నాడు, మొదట నా నీతిని రచించినప్పుడు ఒక సంస్థ వస్తుంది, అదే మాట్లాడినా దేవుడు. ప్రియ సహస్రుడు, నువ్వు కూడా నమ్మి ఆయనే నీతి రాజ్యం వస్తే అన్నీ కూడా వస్తాడండి దేవుడు. ఈ లోకంలో సాతాను నుండి అంత మోసం అన్యాయం చేస్తాడండి వచ్చేసండి. అక్రమం అన్యాయం అండి అది దేవుడికి ఇష్టం అండి. ఆయన పేరు పరిశుద్ధుడు. అంటాడైనా, బీ హోలీ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుగా మీరు పరిశుద్ధిగా అంటున్నాడు. ఆయన ఇప్పుడు ఎక్కడ జీవిస్తానంటే మన హృదయాలు జీవిస్తానండి. మన రోత హృదయం పాత హృదయం ఉండు, ఆ హృదయం నూతనంగా జీవిస్తానండి. ఎందుకంటే ఆయన జన్మించే రోజు ఇది. ఎందుకంటే క్రిస్మస్ అని కదండి. క్రిస్మస్ అనగా ఆరాధన, క్రిస్మస్ అనగా రక్షణ, క్రిస్మస్ అనగా మరి చెప్పే కదా ఇప్పుడు వెలుగు, క్రిస్మస్కి నిత్యజీవం, కృష్ణ మార్గము, వే, సత్యము అన్నీ క్రిస్మస్ అని చెప్పండి. సాల్వేషన్, రక్షణ. ఇప్పుడే చదివాడు. ముఖ్యంగా ఏంటంటే మొట్టమొదటిగా క్రిస్మస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించడం అర్థం అండి. క్రిస్మస్ అంటే మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ అంటే ఆరాధన ముఖ్యంగా. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటి చూసారంటే గొలలు చూశారండి. గొలలు వెళ్ళి ఆయన ఆరాధించారండి. తర్వాత ఎవరంటే మత్తయి వార్త 2:1-11 చెప్పాడు. ఎవరంటే వీళ్ళు జ్ఞానులు అంటే చెప్పండి. జ్ఞానులు అంటే జ్ఞానం కలిగిన వాడు. రాజైన హేరోదు దేమలో యూదా దేశపు బెత్లెహేమ యేసు పుట్టిన పెంపట అదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి
యెరూషలేము అంటే ఏంటండి అది ఒక నగరం. అది ఎక్కడుంది? ప్రపంచంలో నడిబొడ్డున ఉంది. వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ది ఇజ్రాయిల్ అంటే యెరూషలేము. ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేం అనేది నగరం, అది క్యాపిటల్ అండి. యేసురావు అక్కడ ఏం చేయండి మొట్టమొదటిగా? ఆయన పేరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ద కింగ్ ఆఫ్ ద కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ద సన్ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ సన్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు పుట్టాడు ఆయన ఇప్పుడు. ఆయన కాబట్టి నీకు భయం అసలు లేదండి. సాతాను అనేకంగా భయపెట్టి పెడతాడండి. నాకు ఈ మధ్యన హెల్త్ ప్రాబ్లమ్స్, ఆయన దేవుడే ఉన్నాడు, ఆయన మీద ఆధారపడతాను, తగ్గించేస్తానండి. రకరకాల శోధన ఉందండి. ఇంటాడు దేవుడు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినాచో భాగ్యవంతుడవు, జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము, జీవ కిరీటము మోయు వేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనస్స సోలిపోవలదు. ప్రైజ్లాడు ప్రియమైన సహోదరుడా, ఎన్నో శోధనలు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ ఎక్కడంటే యేసు నామంలో జయిస్తున్నామన్నాడు. ఇంకో మార్గం లేదండి, ఆయన మార్గంలో ఉన్నాయి. ఆయన సత్యము, ఆయన జీవం, ఆక మాత్రం ఆయన చేస్తున్నానండి. ఎందుకంటే ఎన్నోసార్లు ఒకసారి స్ట్రోక్ వచ్చింది, వేరే స్ట్రోక్ వస్తుంది, లేపాడు దేవుడు. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం, తర్వాత డిస్క్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత ఇప్పుడు రికెట్స్ ప్రాబ్లం, రికెట్స్ అండ్ షుగర్ ప్రాబ్లం. అయినా అవర్ లార్డ్ ఈజ్ హీలర్, మన దేవుడు స్వస్థపరచు యెహోవా, ప్రైజ్ ది లార్డ్. అంతేనండి, పరమ వైద్యుడు మనకు ఉండక భయం అసలు. కాబట్టి స్వస్థ చేస్తున్నాడు, తగ్గిస్తున్నాడు, జీవనిస్తున్నాడు, పశ్చిమలో మనం నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రియ సోదరుడా, మరి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారండి, ముఖ్యంగా యేసురాబుని వెతుక్కుంటూ. ఎవరంటే వాళ్ళు నడిచినప్పుడు మొట్టమొదటిగా వారికి ముందు మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెచ్చుకోను, కానీ అప్పుడు మీరు వచ్చి ఎవరంటే ఈ రోజు అంటానండి. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆజ్ఞాపించారండి, ఏమిటంటే ఆ దేశంలో ఉన్న పిల్లలందరినీ ఆత్మహత్య చేయమంటే అది చేశారండి. అప్పుడు యేసురాబు నది దాటి అవతలకి వెళ్ళాడండి. అప్పుడు నది వెళ్ళమంటే ప్రక్షించబడి ఆయన చూడండి, వారు రాజులు మూలమున విని బయలుదేరి పోతుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు. వాళ్ళు ఎవరంటే జ్ఞానులు నక్షత్రాన్ని ఫాలో అయ్యారండి. నక్షత్రం నడిచింది ఆ రోజుల్లో. ఆ నక్షత్రం వెనక నడిచి కరెక్ట్గా ఎక్కడికంటే యేసురావు ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళి ఆగిందండి. అక్కడికి వెళ్ళి ఆగారండి. అంటే ఎవరండి? తూర్పు దేశపు రాజులండి. మొట్టమొదటి రాజు ఏం చేశారు చూడండి ఒకసారి. ఆ శిశువు ఉండిన చోటికి నిలిచినది వారు ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానందపడుతులై ఇండులకు వచ్చి చూడండి, వారు ఎవరంటే ఆ జ్ఞానుడు ఆ నక్షత్రమును చూసి చూడండి. జ్ఞానులు అంటే ఎవరండి? సైంటిస్టులు అండి. ఈరోజు కనిపెడితే వాళ్ళకి ముఖ్యంగానండి. ఈ బల్బు పట్టుకున్నాడండి, ఈ యంత్రం కనబడితే ఆయనండి. అన్నీ ఆ జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు అనుకుంటుంది. ఆ జ్ఞానులు అన్నాడు వచ్చేసి మొట్టమొదటి అంటే చూడండి, ఆ నక్షత్రమును వారు ఆ నక్షత్రం చూసి అత్యానందపడుతులై ఇంట్లోనికి వచ్చి తల్లి మనను ఆ శిశువును చూసి సాగిలపడి మొట్టమొదటి అంటే బోర్ల పడ్డారండి. సాగిలపడి ఆయనను పూజించిరి. మొత్తం పూజ చేశారండి, పూజించారండి. తర్వాత తమ పెట్టెలు ఇప్పి పెట్టెలు ఇచ్చారండి. బంగారం మొట్టమొదటి ధ్యానం ఇచ్చాడంటే బంగారం ఇచ్చాడు. బంగారం అనగా గొప్పవాడు, ప్రైజ్ లార్డ్. గొప్ప రాజులు పుట్టినప్పుడు కానిస్తారండి, అంతేనండి. మిగతా అక్కడ బంగారం మీ ఇళ్ళలో మా ఇంట్లో ఉంటుంది అంటే బంగారం ఎంత బంగారం వాళ్ళ దేశంలో వాళ్ళ ఇళ్ళలో అయితే కిలో ఉంటుందండి బంగారం. ఎవరింట్లో? గొప్ప రాజుల ఇంట్లో, గృహాలనండి. మన ఇంట్లో అండి మనం ఏంటి పూరు, వెరీ వెరీ పూర్. నేను మాత్రం అంతేనండి. దేవుడు పుట్టించాడు ముఖ్యంగా, కానీ ధనులు చేస్తున్నాడు ఆయనకి అసాధ్యం ఉంది ఈ లోకంలో లేనే లేదు. ముఖ్యంగా ఆ గొప్ప ఎవరో అంటే రాజుల గృహాలు ఉంటుందండి బంగారం అండి. బంగారం ఏంటంటే గొప్పవాడు. మొట్టమొదటి రాజు ఇచ్చేయండి జ్ఞాని బంగారం ఇచ్చి ఆయన పూజించాడండి. అంటే యేసు ప్రభు గొప్ప రాజు అని గుర్తిస్తున్నాడండి. చూడండి, రెండో జ్ఞానం ఇచ్చాడు చూడండి, సాంబ్రాన్ని ఇచ్చాడు. సాంబ్రాన్ని దేనికి చూడండి? పూజార్హుడు. ఏంటి పని? పూజార్హుడు. చూడండి, ఎక్కడైనా సరే ఏ దేవత ఎక్కడ గుళ్ళైనా సరే పూజ చేస్తాడండి. ఏం చేస్తాడు? అక్కడ సాంబ్రాన్ని ఇస్తాడండి. అంటే పూజార్హుడేనండి. కూడా ఇంకెవరు లేరండి. రెండోది పూజార్హుడు. మొట్టమొదటి గొప్పవాడు, రెండోది పూజార్హుడు. మూడు ఎవరంటే బోళం ఇచ్చేయండి. బోళం ఏంటంటే పరిశుద్ధుడు అండి. అంటే లోపల ఉండేది ఆ హృదయంలో ఉండి పరిశుద్ధి అవుతుంది. పరిశుద్ధుడు అంటే ఏ లోపం లేదు ఆయనకి. ఆయన కూడా పరిశుద్ధుడు అంటాడు. ఆయన బీ హోలీ, ఐఎమ్ హోలీ అంటాడండి. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులు కండి అన్నాడు దేవుడు.
ప్రియ సహోదరుడా, మరి పరిశుద్ధత ఆయనలో ఉండదు. ఆయన చెప్తాడు దేవుడు ఏమంటే విశ్వాసం లేకుండా దేవుని గిట్ట అసాధ్యం. చెప్పుడు దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, నువ్వు తను వెదగొట్టబడిన నమ్మని నమ్మింగా పట్టుకుని ఉన్నాడు. బైబిల్ అందు మాకు ఏంటి విశ్వాసంతో ఆధారపడుతుంది. విశ్వాసం అంటే ఏంటి చెప్పుకున్నాం, మనకి చాలా చదువుకున్నాం. ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ నాట్ సీన్ చెప్పుకున్నాం. ఇదంతా ఏంటి వాక్యం అంటే ఏంటండి ఇదంతా ఫెయిత్ అండి. ప్రియ సహోదరుడా, అర్థవాదం ముఖ్యంగా చాలామంది అండి గజ్బిజ్ ఉంటుంది. ఎందుకంటే అంతే పరిశుద్ధాత్మ మనకి ద్వారం చేస్తుందండి. చూడండి, ఆయన వాక్యము మన పదన దీపము వెలుగు వెలిగేది అన్నాడు. ఇంకోటి ఏంటి, ఈ వాక్యం ఎలా పడుతుంది మనకు అర్థమైతే జుంటి తేనికంటే బాగా మధురంగా పడుతుందండి. జుంటి తేనియుల వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. జుంటి తేనియుల వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడేసుడు క్రీస్తురాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగు వెలుగైయున్నట్టి ఆ దీపము. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ సహోదరుడా, ఆ వాక్యం మనకు అర్థమైనప్పుడు ఎంత బాగుంటుందంటే ఎంతో మధురంగా రుచిగా ఉంటుంది. జుడు తినకంటే తీగా ఉంటుంది. మొట్టమొదటి అర్థమైనప్పుడు గజిబిజ్ గందరగోళం ఉంది. ఏమర్థం సాధారణ అర్థమే ఉంటుంది. సాధారణ లోకాన్ని పాపాన్ని చేసినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధం అన్నప్పుడు ఆ వాక్యం ఎంతో మధురంగా కొడతానండి. ప్రియ సోదరుడా, మరి చెప్పుకున్నాగా ముఖ్యంగా ఎందుకంటే మొట్టమొదటిగా గొడవ వచ్చారు, తర్వాత జ్ఞానులు కూడా దర్శించారండి. వాళ్ళు ఇచ్చారండి, జ్ఞానుకులు ఇచ్చారండి. కానుకలు ఇచ్చి వాళ్ళు దర్శించుకున్నారు. ప్రియ సోదరుడా, చూడండి లాస్ట్ విషయం మనం ముఖ్యంగా సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు గ్లోరీ టు గాడ్ ఇన్ సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన భూమి మీద సమాధానం కలుగును గాక. ఎవరికైతే ఆయనకి ఇష్టం ఉంటారో ఆడికి సమాధానం అవుతుంది. సమాధానం ఈ రోజుల్లో ఫస్ట్ ఒంట్లో సమాధానం, 2 ఇంట్లో సమాధానం, 3ది సృష్టిలో. యోహాను 3:3 అంటాడు, ఒకటి కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆయన జన్మించాడు అయిపోయింది, మనం కూడా కొత్తగా జన్మించాడు అన్నాడు. యోహాను 3:3 అంటాడు, జాన్ 3:3 వెరల్లీ అసెండ్ మేన్ వి బోర్న్ అగెయిన్. ఒకటి కొత్తగా జన్మిస్తే ఆయన జన్మించాడు అయిపోయింది, మన కూడా జన్మించి నూతనంగా జన్మించి ఆయన పరిస్థితి కలిగి ఆయన రాజ్యంలో రాజ్యంలో కలగాలని కోరుతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ కూడా. కాబట్టి మనం కూడా ప్రభుత్వం చెప్పినట్టు నూతనంగా జన్మించి నూతన రాజ్యంలో ప్రవేశించి ఆయన నామానికి మహిమ ఘనత చేకూర్చుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ పర్వదినము మొట్టమొదటిగా వచ్చేటప్పుడు గుర్రాలు పూజించారు. రెండోది జ్ఞానులు వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆయన పూజించి ఆరాధించారు. ఆయన సన్నిధికెళ్ళి ఆయన చూసి ఆయన దర్శించి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించాలని కోరుతూ ఈ యొక్క దీని యొక్క ప్రార్థన ఆలకించి ప్రతిఫలం అందరికీ దయచేయాలని కోరుతూ ప్రతి కుమారుడు కుమార్తె ఈ క్రిస్మస్ ఆరాధన హృదయం నుంచి ఆయన చెప్పిన విధంగా ఆరాధించి ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారలేముతూ యేసు నామములో అడుగుతుంది తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామమున రాజ్యం శాఖ మీ ఇష్టం ప్రార్థించము. మానవస్త్రం వేసి వాటి కొంచెం అమ్ముషోధన కృతజ్ఞ రాజ్యం శక్తి బలం మహిమ నిరంతరం నీ తండ్రి. ఆమేన్. తండ్రి నా దేవుని ప్రేమకమని ప్రతిపాటి అన్యదాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అన్నా. ఆమేన్. తూర్పు దిక్కు చుక్క పుట్టరు మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్ట